అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 13th నవంబర్ థర్స్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందో అవన్నీ చూద్దాం. ముందుగా అమెరికన్ మార్కెట్స్ నుంచి వచ్చిన పాజిటివ్ న్యూస్ ఏంటి అంటే, హౌస్ పాసెస్ ఫండింగ్ బిల్ టు ఎండ్ రికార్డ్ లాంగ్ గవర్నమెంట్ షట్ డౌన్, ట్రంప్ సెట్ టు సైన్. ఒక మేజర్ అప్డేట్ ఇది. హౌస్ పాసెస్ ఫండింగ్ బిల్ టు ఎండ్ రికార్డ్ లాంగ్ గవర్నమెంట్ షట్ డౌన్. అదొక మేజర్ అప్డేట్. మోస్ట్ డెమోక్రాట్స్ హూ ఆర్ ఇన్ ద minority in Congress oppose the funding bill because it doesn't include extending enhanced ACA tax rates. అవన్నీ పక్కన పెడితే, సో ప్రస్తుతానికి యుఎస్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ గవర్నమెంట్ షట్ డౌన్ ఏదైతే ఎంతకాలం కొనసాగిందో దాని నుంచి అక్కడ ఊరట లభించింది. హౌస్ బిల్లుని పాస్ చేసింది. మళ్ళీ యథాతథంగా అక్కడ దేశం యావత్తు కూడా పని చేయబోతోంది ఆర్థికంగా. ఏషియన్ మార్కెట్స్లో నికీ 0.32% మేర లాభాలతో, హాంకాంగ్ 0.12% మేర నష్టాలతో ట్రేడ్ అవుతుండగా షాంఘై మాత్రం ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. నిన్న అమెరికన్ మార్కెట్స్లో ఎందుకంటే ఈ న్యూస్ కారణంగా నాస్డాక్ 0.25% మేర నష్టపోగా S&P 500 ఫ్లాట్గా, డౌ జోన్స్ రికార్డు స్థాయిలో క్లోజ్ అయింది. 48,254 లెవెల్స్ దగ్గర డౌ జోన్స్ క్లోజ్ అవడం చూసాం. $4,200 పైకి వెళ్ళిన గోల్డ్ నిన్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో దాదాపుగా మనకి $300 దాకా పెరిగిందంటే లోయర్ లెవెల్స్ నుంచి. ఈ మధ్య రీసెంట్ లోయర్ లెవెల్స్ నుంచి 7% దాకా గోల్డ్ జంప్ అయితే చూసాం. బట్ అక్కడి నుంచి మళ్ళీ ఆ స్థాయిలో ఈ న్యూస్ నేపథ్యంలో, ఎందుకంటే మళ్ళీ యుఎస్ ఓపెన్ అవుతోంది, షట్ డౌన్ అయిన యుఎస్ ఓపెన్ అవుతుందన్న తరుణంలో మళ్ళీ కొద్దిగా బయింగ్ ఇంట్రెస్ట్ అయితే కనిపించింది. రికార్డ్ స్థాయిల దగ్గర ఆయిల్ వీక్ అవుతూనే ఉంది. ఆయిల్ 4% మేర నష్టపోయింది. $62 దగ్గర ఆయిల్ బ్రెంట్ ట్రేడ్ అవుతుంది. సో ఇవి మేజర్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ ప్రకారం మనం చూసినట్టయితే. ఇంకా స్టాక్స్ పరంగా చూస్తే మనకి న్యూస్ ఫ్లాష్, మహీంద్రా మనులైఫ్ జాయిన్ హ్యాండ్స్ టు ఎస్టాబ్లిష్ 50-50 లైఫ్ ఇన్సూరెన్స్ జాయింట్ వెంచర్ ఇండియా. ఇదొక అప్డేట్గా అయితే ఉంది. నిన్న మన మార్కెట్స్లో ఒక మంచి మొమెంటం చూసాం. ఎందుకంటే బీహార్లో ఎన్డీఏ బలమైన మెజారిటీ సాధిస్తుందన్న ఒక అంచనాలు, ఎగ్జిట్ పోల్ అంచనాల నేపథ్యంలో మార్కెట్ దీన్ని పాజిటివ్గా తీసుకుంది. ఒకవేళ రేపు ఏదన్నా దీనికి భిన్నంగా కనుక వచ్చినట్టయితే మార్కెట్ అదే స్థాయిలో నెగిటివ్గా రియాక్ట్ కావడం కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు. అందువల్ల పొజిషన్స్ కొద్దిగా లైట్గా ఉంచుకోవడం మంచిది. ఎందుకంటే మేజర్ న్యూస్ ఉంది కాబట్టి పొజిషన్స్ కొద్దిగా లైట్గా ఉంచుకోవడం మంచిది. అండ్ వీక్ హార్ట్స్ కొద్దిగా మార్కెట్స్కి దూరంగా ఉండడం మంచిది అనేది మెజారిటీ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ చెప్తున్న ఒపీనియన్. నిన్న రిజల్ట్స్ పరంగా టాటా స్టీల్లో ఒక మంచి రిజల్ట్స్ చూసాం. 272% దాకా జంప్ కన్సాలిడేటెడ్ ప్రాఫిట్స్లో. స్పైస్ జెట్ తన నష్టాలు మరింతగా పెంచుకుంది. దాదాపు 50% మేర నష్టాలు పెరిగాయి. 458 crores నుంచి 621 crores తన నష్టాలను పెంచుకుంది. ఎన్టీపీసీ హెల్త్ కేర్ సెక్టార్లో ఒకటి ఐసీయూ ఒకటి నిర్మించడంతో పాటు పబ్లిక్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ని మరింతగా బోడోల్యాండ్ రీజన్లో పెంచడానికి ప్రయత్నాలు చేస్తోంది. అంటే ఇది డైరెక్ట్గా మేజర్ న్యూస్ కాకపోయినప్పటికీ జస్ట్ ఒక కమ్యూనిటీ బేస్డ్ న్యూస్ అది. హొనాసా వాళ్ళ పేరెంట్ కంపెనీ మామాహెర్త్ హ్యాస్ ఐడెంటిఫైడ్ నెక్స్ట్ మేజర్ ప్రీమియం ఫ్రంటియర్ ఇన్ ఇండియాస్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ మార్కెట్. ఓరల్ బ్యూటీ మీద రాబోయే రోజుల్లో మరింత డిమాండ్ ఉండవచ్చు అన్నది ఒక అంచనాగా ఉంది. ద కంపెనీ ఎక్స్పెక్ట్స్ ద సెగ్మెంట్ స్టిల్ ఇన్ నాసెంట్ ఇన్ ఇండియా టు ఎవాల్వ్ ఇంటే $700 million ఆపర్చునిటీ బై 2030 అనేది ఒక అప్డేట్. అలాగే డ్రివెన్ బై రైజింగ్ ఎస్థెటిక్ అవేర్నెస్ అండ్ గ్రోయింగ్ ప్రీమియమైజేషన్ ఆఫ్ పర్సనల్ కేర్ నేపథ్యంలో ఓరల్ బ్యూటీ కూడా మరింత రాబోయే రోజుల్లో ఒక డిమాండ్ కలిగించే ఒక సెగ్మెంట్గా ఉంది. దాని మీద ఫోకస్ చేస్తామనేది వీళ్ళ ఆలోచన. బెసిలిక్ ఫ్లై స్టూడియో విజువల్ ఎఫెక్ట్స్ సర్వీసెస్ కంపెనీ రిపోర్టెడ్ ఇంప్రూవ్డ్ ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్. ఓవరాల్గా ఇన్కమ్ 45% మేర పెరిగినట్టు కంపెనీ వెల్లడించింది. లుపిన్ సబ్సిడరీ హాస్ కమిషన్ డెడికేటెడ్ ఆంకాలజీ బ్లాక్ అట్ ఇట్స్ వైజాగ్ బేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అని చెప్పి కంపెనీ లుపిన్ చెప్తుంది. ఇవి అండ్ మిగిలిన స్టాక్స్ పరంగా చూస్తేనేమో నిన్న ఐపీఓకి వచ్చిన వాటిల్లో, అంటే రెగ్యులర్ ఐపీఓ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో లైమ్ లైట్లో ఉన్నవి వాటిల్లో టెనెకో 0.42% సబ్స్క్రైబ్ అయింది నిన్న మొదటి రోజున. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ పోర్షన్ 0.01, నాన్ ఇన్స్టిట్యూషనల్ 1.11, రీటైల్ పోర్షన్ 0.36 times సబ్స్క్రైబ్ బాగా. ఫిజిక్స్ వాళ్ళ రెండో రోజు కూడా 0.13% మాత్రమే సబ్స్క్రైబ్ అయింది. ఇందులో క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ పోర్షన్ ఇప్పటివరకు లేదు. నాన్ ఇన్స్టిట్యూషన్ 0.06, రీటైల్ పోర్షన్ కూడా 0.58 times మేర మాత్రమే సబ్స్క్రైబ్ అయింది. ఎంవి ఫోటోవోల్టాయిక్ సెకండ్ డే రోజున కూడా 0.1x times సబ్స్క్రైబ్ అవ్వగా క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ పోర్షన్ 0.06,
నాన్ ఇన్స్టిట్యూషన్ 0.1, రీటైల్ పోర్షనే. మూడిట్లో కూడా మనం గమనిస్తే రీటైల్ పోర్షనే గరిష్టంగా ఉండడం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయంగా అయితే ఉంది. ఇక్కడ కూడా మేజర్గా స్టాక్స్ పరంగా అంత ఇంపాక్ట్ చూపించదగ్గ న్యూస్ ఉన్నవేమీ అంతగా కనిపించట్లేదు. దివ్గి టార్క్ ట్రాన్స్ఫర్ 62 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ టొయోటా తుషి ఇండియా నుంచి వచ్చినట్టు వెల్లడించింది. సండూర్ మ్యాంగనీస్కి కర్ణాటక పొల్యూషన్ కంట్రోల్ నుంచి ఆపరేషన్స్ అండ్ ఎక్స్పాన్షన్స్ కోసం అనుమతి లభించినట్టు సండూర్ మ్యాంగనీస్ వెల్లడించింది. రామ్రత్న వైర్స్ 1:1 బోనస్ అనౌన్స్ చేసింది. హెల్త్ కేర్ గ్లోబల్ హెచ్సిజీ కోల్కతా క్యాన్సర్ కేర్, అలాగే హెచ్సిజీ ఆంకాలజీ, హెచ్సిజీ ఎన్సిహెచ్ఆర్ఐ ఆంకాలజీ విభాగాల్ని ఏర్పాటు చేయబోతూ 110 కోట్ల రూపాయలు ఇందుకోసం వెచ్చించబోతున్నారు. ఇవి ప్రధానమైన వార్తలు. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఇన్ఫ్లేషన్ రికార్డు స్థాయిలో కేవలం 0.25% దగ్గర కూల్ అవటం. ఏదైతే కొత్తగా వీళ్ళు మార్పులు చేర్పులు చేశారో, కొత్త సిరీస్ బిగిన్ చేశారో 2013 నుంచి, అప్పటి నుంచి కూడా ఈ స్థాయిలో ఇన్ఫ్లేషన్ 0.5% దగ్గర ఇన్ఫ్లేషన్ ఉండడం అనేది మొట్టమొదటిసారి. ఇది ఫుడ్ ప్రైజెస్ దాదాపుగా 5 నెలలు కూడా దిగి వస్తూ వచ్చాయి. వెజిటబుల్స్ అండ్ పల్సెస్ ప్రైజెస్ కూడా గరిష్టంగా తగ్గాయి. కేరళ రికార్డెడ్ హయ్యెస్ట్ ఇన్ఫ్లేషన్ అక్రాస్ స్టేట్స్, యూనియన్ టెరిటరీస్. ఓవరాల్గా చూసుకుని కూడా ఇన్ఫ్లేషన్ చాలా తక్కువగా ఉంది. అండ్ దీనికి తోడు ఈ మధ్య జిఎస్టీ రేషనలైజేషన్ కూడా ధరలు తగ్గడానికి మరింత దోహదపడింది అని చెప్పుకోవచ్చు. బయోకాన్ అండ్ బయోసిమిలర్స్ ఆర్మ్ మే మెర్జ్. 2 సంస్థలు, బయోకాన్ లిమిటెడ్ అలాగే బయోసిమిలర్స్ ఆర్మ్ చెందిన బయోకాన్ బయోలాజికల్స్, ఈ 2 కూడా విలీనం అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. ద పొటెన్షియల్ డీల్ ఈ సెట్ టు వాల్యూ ద ఆర్మ్ అట్ $4.5 బిలియన్ అనేది ఒక అప్డేట్. షేర్ స్వాప్ సంబంధించి మనకి అప్డేట్ అయితే రాబోతోంది. బయోకాన్ హ్యాజ్ a 90.2% stake in subsidiary, while the largest external investor is Serum Institute of Life Sciences. అది ఒక అప్డేట్ బయోకాన్కి సంబంధించి. హోప్స్ ఆఫ్ టారిఫ్ కట్, ఎన్డీఏస్ లైక్లీ బీహార్ విన్ లిఫ్ట్ ద లాస్ట్ షీట్. నిన్న మేజర్గా ఏంటంటే 2 న్యూస్. ఒకటి మనకి యుఎస్ నుంచి టారిఫ్ని మరింతగా తగ్గించవచ్చు అనేది ఒక అంచనా. 2 బీహార్లో ఎన్డీఏ పాగా వేయవచ్చు మరొకసారి అనేది ఒక అప్డేట్. ఈ 2 నేపథ్యంలో మార్కెట్స్కి నిన్న మంచి మొమెంటం లభించింది. అందువల్ల ఐటీ స్టాక్స్లో కూడా మనం గెయిన్స్ అయితే చూసాం. ఆటో, ఫార్మా, కన్జ్యూమర్ అన్నీ కూడా మంచి మొమెంటంని అయితే తీసుకువచ్చాయి. ఏషియన్ పెయింట్స్ రికార్డు స్థాయిలో లాభాల్ని నమోదు చేసింది. 994 కోట్ల రూపాయల లాభాల్ని అనౌన్స్ చేసింది. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ 6 quarters, the country's largest paint maker posted year-on-year growth in net profit. అదొక అప్డేట్ ఏషియన్ పెయింట్స్కి సంబంధించి. చాలా కాలం పాటు ఇక అసలు జనాలు మర్చిపోయిన పరిస్థితి ఉండేది ఏషియన్ పెయింట్స్ని. బికాస్ ఆఫ్ గ్రాసిమ్ బిర్లా ఓపస్ నేపథ్యంలో గట్టి పోటీ ఇస్తుందని చెప్పి అక్కడి నుంచి కొద్దిగా బిర్లా ఓపస్ అనుకున్నంత స్థాయిలో ప్రభావవంతంగా పని చేయట్లేదు, అంత ప్రభావం చూపించట్లేదు అనుకుంటున్న మళ్ళీ ఓల్డ్ పెయింట్ మేకర్ అండ్ మెజారిటీ మార్కెట్ షేర్ కలిగిన ఏషియన్ పెయింట్స్ పూర్వ వైభవాన్ని సంతరించుకునే ప్రయత్నం చేస్తోంది. టాటా స్టీల్ ప్రాఫిట్స్ 4 రెట్లు పెరిగాయి, అదొక అప్డేట్. అలాగే లిస్టింగ్ ఎయిమ్డ్ టర్నింగ్ టమోస్ పీవీ అండ్ సివి డివిజన్స్ ఇంటూ ఫ్యూచర్ రెడీ ఎంటిటీస్ అన్నట్టుగా కూడా చైర్మన్ గారు చెప్తున్నారు. ప్యాసింజర్ వెహికల్ విభాగం అలాగే కమర్షియల్ విభాగాలని కూడా 2 ఫ్యూచర్ రెడీ ఎంటిటీస్గా మార్చేందుకు ఈ ప్రయత్నాలు చేసినట్టు కంపెనీ అయితే చెప్తోంది. కార్ మేకర్స్ గేర్ అప్ టు క్యాష్ ఇన్ ఆన్ డిమాండ్ సర్జ్, గ్రోత్ అవుట్లుక్ స్ట్రాంగ్ ఫర్ నెక్స్ట్ ఇయర్ అన్నట్టుగా కూడా జిఎస్టీ బూస్ట్ మారుతికి, మేజర్గా హుందాయికి, టాటా మోటార్స్కి మరింతగా కలిసి వచ్చే విధంగా ఉండబోతోంది. కెపాసిటీస్ 40% మేర కంపెనీస్ అన్నీ కూడా పెంచుకుంటూ వస్తున్నాయి. సో ఇది ఎందుకంటే ఒక మేజర్ బూస్ట్ ఇది ఆటోమొబైల్ ఇండస్ట్రీకి. టాప్ మ్యూచువల్ ఫండ్స్ చర్న్ బ్యాంకింగ్ ఐటీ పోర్ట్ఫోలియోస్. తాజాగా వివిధ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కొత్తగా కొనుగోలు చేసిన స్టాక్స్లో కెనరా బ్యాంక్, ఎంసీఎక్స్, పేర్ల్ గ్లోబల్, ఆదిత్య బిర్లా లైఫ్, ఏంజిల్ వన్, శ్రీరామ్ ఫైనాన్స్, థైరోకేర్, ఎస్జేఎస్, శిల్పా మెడికేర్, యునోమిండా. పేర్ల్ గ్లోబల్ స్టాక్ ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తుంది. హిందాల్కో, టాటా కమ్యూనికేషన్స్, శైలి ఇంజనీరింగ్ అండ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్, ఎటర్నల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, ఉజ్జీవన్ ఇవన్నీ కూడా కొనుగోలు చేసిన స్టాక్స్ అయితే కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోయిన వాటిల్లో టాటా ఎలక్సీ, అవంతి ఫీడ్స్, జైడస్ లైఫ్, ప్రీమియర్ ఎనర్జీస్, ఇరెడా, హెచ్సిసి, ఏసీసీ, ఎన్ఎండిసి, బెర్జర్ లాంటివి కంప్లీట్గా ఎగ్జిట్ అయిన జాబితాలో ఉన్నాయి. ఇవి జస్ట్ మనకి ఒక ఓవర్ వ్యూ, అంటే మ్యూచువల్ ఫండ్స్ ఏ విధంగా ఆలోచిస్తున్నాయనేందుకు ఒక అప్డేట్గా మాత్రమే. ఇండస్ఇండ్ బ్యాంక్ యొక్క పాజిటివ్ అంశం ఏంటంటే ముంబై పోలీస్ ఫైండ్స్ నో క్రిమినాలిటీ బై ఎక్స్ ఎగ్జిక్యూటివ్స్. పూర్వ ఉద్యోగులు
ఎలాంటి క్రిమినాలిటీకి పాల్పడలేదు, మనీ సైఫనింగ్ ఆఫ్ జరగలేదు అనేది ముంబై పోలీసులు ప్రాథమికంగా వచ్చిన ఒక అంచనా. ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ రూల్స్ అవుట్ ఫండ్ సైఫనింగ్ ఆర్ డైవర్షన్, సీక్స్ ఆర్బీఐ క్లారిఫికేషన్ బిఫోర్ క్లోజింగ్. ప్రిలిమినరీ ఎంక్వైరీని ముగించే ముందు ఆర్బీఐ క్లారిఫికేషన్ కూడా తీసుకోబోతాను. ఇది కొద్ది గొప్ప ఇది ఒక పాజిటివ్ అంశం ఇది ఇండస్ఇండ్ బ్యాంక్కి. పుతిన్ గారు డిసెంబర్ 5వ తారీఖున ఇండియాలో జరగబోతున్న ఇండియా రష్యా సమ్మిట్కి ఆయన హాజరు కాబోతున్నారు. అంతకుముందు 2022కు ముందు ఆయన 2021లో వచ్చారు. మళ్ళీ చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్ళీ ఆయన ఇండియాలో అడుగు పెడుతున్నారు. సో ఇండియా రష్యా సత్సంబంధాలు మరింతగా పెరిగేందుకు ఒక మార్గం దోహదపడబోతోంది. ఆప్షన్స్ క్లాస్ మనకి 23వ తారీఖున జరుగుతోంది. ఇవే ఫుల్ లెంత్ మనకి ట్రైనింగ్ సెషన్స్ జరుగుతున్న ప్లేస్ ఇది. నిన్నే ఫైనలైజేషన్ అయింది. ఒక ఫుల్ లెంత్ క్లాస్ రూమ్ సెటప్లో మనం అన్ని అంశాలు కూడా నేర్చుకోబోతున్నాం. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఆప్షన్కి సంబంధించిన వెరీ బేసిక్స్ నుంచి మనకు అడ్వాన్స్డ్ వ్యూహాలు లైక్ వీక్లీ ఇన్కమ్ స్ట్రాటజీ, మంత్లీ ఇన్కమ్ స్ట్రాటజీ వరకు అన్నీ కూడా ఇక్కడ నేర్చుకుంటాం. ఆసక్తి ఉన్న వాళ్ళు తక్షణమే రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే క్లాస్ రూమ్ కాబట్టి రిస్ట్రిక్టెడ్ నెంబర్లో మాత్రమే సీట్స్ ఉంటాయి. మెజారిటీ ఆఫ్ ది సీట్స్ ఫిల్అప్ అవుతున్నాయి కాబట్టి త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాకు కూడా ఏర్పాట్లు చేసేందుకు స్కోప్ ఉంటుంది. ఇంకా ఇన్ఫోసిస్ బైబ్యాక్ ఈరోజే రికార్డ్ డేట్ ఆఖరి తారీఖు. ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ ప్రైస్తో పోల్చినా కూడా 16% ప్రీమియం అయితే వాళ్ళు బైబ్యాక్ 1800 రూపాయలతో కొనుగోలు చేస్తున్నారు. మనకు యాక్సెప్టెన్స్ రేషియో ఉంటుందన్నది కూడా మనకు ఇంపార్టెంట్ కాబట్టి కొద్ది గొప్ప ప్రమోటర్స్ పార్టిసిపేట్ చేయడం లేదని చెప్పి ప్రకటన చేయడం అనేది మనకు కొద్ది గొప్ప ఒక పాజిటివ్ అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేలో ఎక్స్పోర్టర్స్ గెట్ 45,000 crores బూస్ట్ అమిడ్ యూఎస్ టారిఫ్ బ్లో, టీసీఎస్ లూజెస్ వాల్యుయేషన్ ప్రీమియం టు పీఎస్ ఆఫ్టర్ 14 years అంట. 14 సంవత్సరాల ఆధిపత్యాన్ని చలాయించిన తర్వాత ఇన్ఫోసిస్ హెచ్సిఎల్ టెక్తో పోలిస్తే ఆ ప్రీమియం పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ వాల్యుయేషన్ మెల్లగా కోల్పోతుంది అన్నది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్గా ఇక్కడ మనం చూడవచ్చు. అలాగే హిటాచీ ఎనర్జీ 74% మేర పెరిగింది ఇయర్ టు డేట్ ప్రకారం ఈ ఫినాన్షియల్ ఇయర్తో పోలిస్తే. పర్ల్ గ్లోబల్ నిన్న కూడా 20% మేర స్టాక్లో జంప్ అయితే చూసాం. గ్లోబల్ స్పిరిట్ రెగ్యులర్ వాల్యూమ్స్తో పోలిస్తే 112 అధిక వాల్యూమ్స్తో స్టాక్లో నిన్న 6% మేర పెరిగింది. కార్ ట్రేడ్ కూడా 6% మేర పెరిగి ఆల్ టైమ్ హై హిట్ చేసింది. గ్రో నిన్న అనూహ్యంగా గ్రే మార్కెట్లో ప్రీమియం వెరీ ఫ్లాట్ ప్రీమియం అనుకున్నది కాస్త ఆన్ పార్ లిస్ట్ అవుతున్నది అనుకున్నది కాస్త 16% మేర ప్రీమియంతో లిస్ట్ కావడము, దాని తర్వాత 30% మేర పెరగడం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయంగా అయితే ఉంది. బీఎస్సీ సోర్స్ 5%. గ్రో విషయంలో అయితే మన అంచనాలు పూర్తిగా తప్పు అయితే అయ్యాయి. కిర్లోస్కర్ ఆయిల్ షేర్స్ 12% మేర పెరిగాయి. అదాని ఎంటర్ప్రైజ్ రైట్స్ ఇష్యూ ప్రైస్ ఫిక్స్ చేసిన తర్వాత నేను ఒక 5% దాకా జంప్. సో ఇవి మేజర్గా మనకి అప్డేట్స్ పరంగా ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.